హాయ్ అండి, ఈరోజు వీడియోలో కాలర్ నెక్ అంటే రౌండ్ కాలరు అలాగే ప్లేకెట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఇట్లా డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత ప్లేకెట్ అనేది 5 ఇంచెస్ ఓపెన్ అనేది పెట్టాను. ఇప్పుడు దీనికి మనము పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ వెడల్పు అలాగే పొడవు వచ్చేసి మన ప్లేకెట్ కంటే ఎక్స్ట్రా ఉండాలన్నమాట. నేను ఇక్కడైతే 10 ఇంచెస్ తీసుకున్నాను, మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తాను అనమాట. 2.5 వెడల్పు 10 ఇంచెస్ పొడవుతో పీసెస్ అనేవి 2 తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి రైట్ లెఫ్ట్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ని స్టిచ్ చేస్తున్నాను. ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, అంటే కాజా పట్టి వస్తుంది అనమాట. దీన్ని కింద వైపుని పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. కింద వైపుకి పెట్టుకొని పైన డ్రెస్ పీస్ పెట్టేసి ఒక 1/2 ఇంచు మందంతో ఖర్చు వదిలేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా స్టిచ్ వేసేసుకొని అక్కడ మాత్రమే రబ్ చేసేసి ఒకసారి ఎత్తి తీసేయాలి బయటికి. చివరి వరకు పక్కకు రాకూడదు అనమాట స్టిచ్. మనం ఎక్కడికైతే ఓపెన్ పెట్టుకున్నామో అక్కడ వరకు మాత్రమే ఒక స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము బయటికి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇక్కడ వరకు మాత్రమే రబ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇట్లా బయటికి తీసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నాకు ఇక్కడ పన్నా పీస్ వచ్చింది కాబట్టి నేను ఒక ఫోల్డింగే వేస్తున్నాను అనమాట. లేదనుకోండి అలా చిన్న ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ పైన ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. మనకు అక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఏది కూడా దారాలు కానీ అట్లా ఎక్స్ట్రా పీసెస్ కానీ ఏమి కనిపించకూడదు. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఏది స్టిచ్ చేసినా సరే మనకి థ్రెడ్స్ అవేమి బయటికి కనిపించకూడదు అనమాట. మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఆపోజిట్ కలర్ థ్రెడ్ అనేది ఉపయోగిస్తున్నాను. మీకు నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట అప్పుడు స్టిచ్ ఎక్కడ పడుతుంది ఏంటి అనేది. చూడండి, ఇక్కడ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసాను. అదేవిధంగా రెండోది అనమాట. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ మనకి కింద గూడులాగా రాకుండా ఉండడం కోసం చిన్న కట్ ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా చిన్న కట్ ఒకటి పెట్టామంటే ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి చక్కగా నీట్గా వెళ్ళిపోతుంది. పైన మనకి గోడలు ఏం కనిపించకుండా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకున్నాం కదా, రెండో పీస్ని వచ్చేసి పై వైపుని పెట్టాలి. రైట్ సైడ్ వైపున పై వైపుని పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి ఓపెన్ ఎక్కడి వరకు చేసుకున్నామో అక్కడికన్నా కూడా కొంచెం కిందకన్నమాట. కొంచెం అంటే ఒక 1/2 ఇంచు కిందకి ఒక స్టిచ్ వేసేసుకొని రబ్ చేసేసుకోవాలి. రబ్ చేసేసి తీసేయాలి. ఇట్లా రబ్ చేసేసి పక్కకు తీసేయాలన్నమాట. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, అంత ఎక్కువ కష్టమే అనిపించదు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేసుకొని ఒకసారి చూసారంటే వచ్చేస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ చూడండి, మళ్ళీ లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా లోపల వైపుకి కూడా సేమ్ అలాగే అనమాట. ఇక్కడ పన్నా క్లాత్ వచ్చింది కాబట్టి
నేను డబుల్ ఫోల్డింగ్ అనేది చేయట్లేదు. లేదంటే మీరు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకసారి చిన్న ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేసుకోండి. ఒక 2 ఇంచెస్ పొడవు ఎక్స్ట్రా ఉంటే చాలు, ఎక్కువేం అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కింద క్లాత్ మనం ఓపెన్ కంటే కూడా ఒక 1.5 ఇంచు కిందకి ఫోల్డ్ ఉంచుకొని ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాం. ఇట్లా మళ్ళీ కొనాన సూదిని లోపలికే ఉంచాలి. సూది పైకి వచ్చిందంటే మళ్ళీ మనకి స్టిచ్ ఆర్డర్ అనేది తప్పిపోతుంది. కాబట్టి సూదిని లోపలికి పెట్టేసి పైకెత్తి మళ్ళీ ఈ కొనలు అనేవి తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకొని మనం ఎక్కడికైతే ఓపెన్ పెట్టుకున్నామో దానికంటే 1 ఇంచ్ పైకి స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను ప్లేకెట్స్ వెడల్పుగా పెట్టుకున్నాను. మీరు ఇంకా చిన్నగా కూడా ఒక 1/2 ఇంచ్ వస్తే చాలు అంటే అలా ఒక 1/2 ఇంచ్తో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ప్లేకెట్ అనేది కుట్టడం తయారైపోయింది కదా, కుట్టడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కాలర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనకి నెక్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఎంత వచ్చింది అనేది కొలుచుకోవాలి. కొలుచుకునేటప్పుడు క్లాత్ని సాగకుండా టేప్ని క్లాత్ని సమానంగా పెట్టుకుంటూ రౌండ్గా కొలుచుకోవాలన్నమాట. నెక్ ఎంత ఉంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొలుచుకోవాలి. మనం డబుల్ ఫోల్డింగ్ మీద కూడా కొలుచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా సింగిల్ అయినా కొలుచుకోవచ్చు. సింగిల్గా కొలుచుకుంటే దాన్ని హాఫ్ చేసుకుంటాము. డబుల్ ఫోల్డింగ్ మీద అయితే సేమ్ కరెక్ట్గా అది ఎంత తీసుకున్నామో అంతే తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ నాకు 16.5 వచ్చింది. మనం 1 పాయింట్ అయినా సరే చూసుకోవాల్సిందే. ఇక్కడ నాకు 16.5 వచ్చింది కదా, దీన్ని ఎలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ అయితే బక్రం తీసుకున్నాను, ఫోల్డింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ వైపున 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ ఓపెన్ ఉండకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫోల్డింగ్ వైపున 4 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇట్లా బాక్స్ చేసేసుకుంటున్నాను. బాక్స్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా వచ్చినా తక్కువ వచ్చినా ఎలా సరి చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా రౌండ్ డ్రా చేసేసుకొని ఆ రౌండ్ని ఒక్కసారి కొలుచుకుందాము. ఇట్లా టేప్ పెట్టేసుకొని ఎంత వస్తుందో కొలుచుకుందాం. అంటే మనకి 16.5 వచ్చింది కదా, అందులో సగం వస్తే సరిపోతుంది. అంటే ఏంటి, 8.25 అంటే 8.25 ఇంచులు వస్తే మనకు కాలర్ సరిపోతుంది. నాకు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ తగ్గించుకుంటున్నాను. అంటే తగ్గించుకోవాలంటే ఆ బాక్స్ లోపల వైపుకి ఇంకొక గీత గీసుకుంటే తగ్గుతుంది అన్నమాట. అదే మనం పెంచుకోవాలనుకోండి, ఇప్పుడు మనం గీసుకున్న గీతకి అవతల వైపుకి గీసుకోవాలి. ఇప్పుడు నేను లోపల వైపుకి గీస్తున్నాను కదా, అంటే నాకు తగ్గాలి కాబట్టి నేను లోపల వైపుకి మళ్ళీ ఇంకొక రౌండ్ అనేది గీసుకుంటున్నాను. అదే నాకు పెరగాలనుకోండి, లైన్కి అవతల వైపుకి గీసుకున్నానంటే నాకు పెరుగుతుంది.
అట్లా మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నాకు పాయింట్ వచ్చింది, అక్కడికి నాకు 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు నేను వెడల్పు మార్కింగ్ చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 1 ఇంచు లేదా 3/4 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. మనకు కొంచెం సన్నగా కావాలి కాలర్ అనుకుంటే 3/4 ఇంచు సరిపోతుంది, లేదంటే 1 ఇంచు వరకు పెట్టుకోవచ్చు. ఇట్లా 1 ఇంచు వరకు మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆ రౌండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఓకేనా, రౌండ్ కాలర్ అనేది కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చివరను కూడా మనము కొద్దిగా రౌండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సేమ్ అలా ఆ షేప్లోనే కావాలి అనుకుంటే కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆ చివరన రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎక్కువగా ఉంది చూసారా, అటువైపు మనకి క్లాత్కి అటాచ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను పెన్తో డ్రా చేస్తున్నాను చూడండి, అది పై వైపుకి వస్తుంది, నెక్కి పై వైపుకి వస్తుంది. ఆ పై వైపును మనము ఆ రౌండ్ అనేది తీసుకోవాలి. కింద వైపున వచ్చేసి మనకి క్లాత్కి అటాచ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు అక్కడ చిన్నగా రౌండ్ చేయాలన్నమాట. కింద వైపు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి, పైన కొన మాత్రమే కట్ చేయండి. ఎక్కువ రౌండ్ చేసేయద్దు, సన్నగా అయిపోతుంది, మళ్ళీ కాలరు షేప్ అవుట్ అయిపోతుంది. అలా కొంచెం తీసేసుకుంటే కాలర్ అనేది క్యాన్వాస్ మీద రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ పెట్టద్దు, అట్లా అని చెప్పేసి లైట్గా ఉన్నా కూడా అది ఆ గమ్ అనేది అంటుకోదన్నమాట. కాబట్టి మీడియంగా ఉన్నప్పుడు చూసుకొని ఐరన్ చేసుకోండి. ఇట్లా ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఉంటే చాలు మనకి. మడిచి కుట్టుకోవడానికి ఒక 1/4 ఇంచు వదిలేసి ఎక్స్ట్రా క్లాత్ని అంతని కూడా కట్ చేసేసుకొని చివరి వైపున మడిచి కుట్టుకోవాలి. ఎటువైపు అది మనము రౌండ్ షేప్ తీసుకున్నాం చూసారా, అటువైపు కాకుండా స్ట్రైట్గా ఉంది చూసారా, ఆ స్ట్రైట్ సైడ్ మాత్రమే మనము ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే ఉందో అంతా కూడా మనము ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవాలి. కొంచెం నిదానంగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కుర్తీస్కి ఇలాంటి కాలర్స్ ఎక్కువగా పెట్టించుకుంటున్నారు కాబట్టి ఇలాంటివి నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంకో క్లాత్ తీసుకోండి, సేమ్ సైజుతో ఇంకో క్లాత్ తీసేసుకొని దాని మీద పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా, అంటే చుట్టూ ఒక 1/2 ఇంచు ఉంటే చాలన్నమాట మనకి. కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలేసి కింద వైపున ఇప్పుడు క్యాన్వాస్ ఎలాగైతే ఉందో అదే షేప్లో స్టిచ్ అనేది రావాలి. ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర కొంచెం రబ్ చేశాను, అలాగే రౌండ్ తిరిగే దగ్గర కూడా నీట్గా మీరు నిదానంగా ఆ రౌండ్ తిరిగే దగ్గర ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ కుట్టుకోండి నీట్గా, అదే షేప్లో రావాలన్నమాట. చివరన బొక్రం పీస్ మీద చివరన వేసుకోవాలి, అది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లోనే స్టిచ్ అనేది రావాలి. మళ్ళీ చివరిని రబ్ చేసేసి తీసేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉంది కదా మన క్లాత్, దాన్ని ఒక 1/4 ఇంచు ఖర్చు వదిలేసి మిగతా అంతా కట్ చేసేసుకోవాలి. మిగతా అంతా కట్ చేసేయండి. ఈ పక్క కూడా అంతే, మనం స్టిచ్ ఎంతైతే వేసుకుంటామో అంతే వదిలేయాలన్నమాట. మిగతా అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడక్కడ టక్స్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే రౌండ్ తిరగడం కోసం టక్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి. ఇట్లా గోరుతోటి ఇలా ఇలా గీకామంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట. కొనలు అనేవి నీట్గా రావాలి. ఒక్కసారి ఐరన్ చేసేసుకున్నామంటే షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది, మంచిగా కూర్చుంటుంది అనమాట కాలరు. మనం ఎంత రబ్ చేసినా కూడా అది ఉండట్లేదు, సిల్క్ క్లాత్ కాబట్టి రబ్ చేసే ఉండట్లేదు. కాటన్ అయితే రబ్ చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఐరన్ చేసాను. ఇప్పుడు మనము ఆ కాలర్ని డ్రెస్కి అటాచ్ చేసుకుందాం.
ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లోపల వైపుకి పెడుతున్నాను అనమాట. కాలర్ని లోపల వైపుకి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఒక్కొక్కసారి క్లాత్ సాగడం వల్ల అట్లా కూడా ఏదన్నా ఒక పాయింట్ 2 పాయింట్లు తేడా వస్తుంది. అలా కాకుండా ఒకసారి ముందే చెక్ చేసేసుకున్నారంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే మళ్ళీ సరి చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఇప్పాలి కదా, నెక్ అంతా కూడా సాగిపోతుంది అనమాట ఒకసారి మనం స్టిచ్ వేసి ఇప్పామంటే. అందుకని ఒకసారి చెక్ చేసేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోండి కాలర్ని. ఇట్లా స్టార్టింగ్ దగ్గర నుంచి డ్రెస్కి లోపల వైపుకి పెట్టేశాను. అట్లాగే మీరు స్టిచ్ వేసేటప్పుడు ఎంతైతే ఖర్చు వదిలారో అంతా పట్టేయాలన్నమాట. లేదంటే ఫోల్డ్ చేసేటప్పుడు ఆ ఖర్చు అంతా లోపలికి వెళ్ళదు, బయటికి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. మనం ఎంతైతే వదిలామో అంతే స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఇట్లా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇట్లా కుట్టేటప్పుడు క్లాత్ అనేది సాగకూడదు అనమాట, లాగి పట్టుకోకూడదు. ఊరికే జస్ట్ అట్లా వదిలేయాలి ఫ్రీగా వదిలేస్తేనే మనకి సాగకుండా వస్తుంది. లేదంటే నెక్ కొంచెం సాగినా కూడా షేప్ అనేది సరిగా రాదు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పై వైపు నీకు మడిచేసి ఆ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోవాలి, కాలర్ లోపలికి వెళ్ళిపోవాలి, మధ్యలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా కొనలు అనేవి సరి చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మిడిల్లో నుంచి కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లేదంటే ఆ రౌండ్స్ అనేవి నీట్గా రావన్నమాట. ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. చివరన వేసుకోవాలన్నమాట స్టిచ్. మనకు కొంచెము అవతలకు పడ్డా కూడా ఆ క్లాత్ అనేది పైకి లేస్తుంది కాబట్టి చివరన వేసేసుకోవాలి స్టిచ్ అనేది. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ రౌండ్లు చూసారు కదా, రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా జాగ్రత్తగా చివరనే వేసుకోవాలి. పై వైపును కూడా కుట్టేసేసుకోవాలి. ఇంకా చుట్టూ అన్నమాట, కాలర్కి చుట్టూ మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ చేసుకోవాలి. అక్కడ వరకు కుట్టుకుంటూ రావాలి. ఇట్లా ఎండ్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎక్స్ట్రా పీసెస్ అనేది దారాలు